హాయ్ హలో నేను మీ సంధ్య. నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బీట్రూట్ తోటి పూరి ఎలా చేయాలో చూద్దామండి. బీట్రూట్ అంటే ఇష్టం లేని పిల్లలు చాలామంది ఉంటారు కదా. అలాంటప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను 1 కప్ గోధుమ పిండి తీసుకున్నానండి. 1 కప్ గోధుమ పిండికి ఒక పెద్ద సైజు బీట్రూట్ తీసుకున్నాను. ఈ బీట్రూట్ని మనం మెత్తటి పేస్ట్ లాగా చేసుకుందాము. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ రసాన్ని మనం వడకట్టుకుందామండి. జ్యూస్ వచ్చేటట్టు తీసుకుందాము. ఇలా బీట్రూట్ జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాం కదా, ఆ గోధుమ పిండిలోకి కస్తూరి మేతి తీసుకోవాలండి. కొద్దిగా దీన్ని ఇలా మ్యాచ్ చేసేయాలి. రుచికి తగినట్టు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేద్దాము. వీటన్నిటిని మంచిగా కలిపేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా ఈ జ్యూస్ యాడ్ చేసుకుంటూ మనం పూరీ పిండిలా కలుపుకోవాలండి. బీట్రూట్ అంటే ఇష్టం లేని పిల్లలకి ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టండి. చాలా ఇష్టంగా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి మంచిగా తినేస్తారు. ఇలా పూరీ పిండిలాగా కలుపుకోవాలండి మెత్తగా. దీన్ని ఒక 1/2 అవర్ నానబెట్టుకుందాము. ఇప్పుడు మన పూరీ పిండిని చిన్న చిన్న బాల్స్గా చేసుకుందామండి. ఇంత చిన్న చిన్న బాల్స్ చేసుకుందాం. అన్నిటిని ఇలా చేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టాను. బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ వేడెక్కేలోగా మనం పూరీ ప్రిపరేషన్ చేసుకుందాము. పొడిపిండి తీసుకొని ఇలా చల్లుకుందామండి. ఇలా చల్లుకొని పూరీ చేసుకుందాం మనం. ఇలా ఉండాలండి పూరి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు. ఇలా ఉంటే పూరి మంచిగా పొంగిద్ది. అన్నిటినీ ఇలా చేసి పెట్టుకుందాము. ఇలా చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కినాక మనం పూరి కాల్చుకుందాము. ఆయిల్ వేడెక్కినాక ఒక్కొక్క పూరి వేస్తూ కాల్చుకుందాము. చూడండి పూరి అనేది ఎంత మంచిగా పొంగుతుందో. పిండి కలపగానే పూరి చేయకూడదండి. 1/2 అవర్ నానబెట్టినాక పూరి చేస్తే ఇలా మంచిగా పొంగుతాయి. ఇప్పుడు మిగతా పూరీలను కూడా అలానే కాల్చుకుందామండి. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా. మన బీట్రూట్ పూరి ఎంత కలర్ఫుల్గా ఉందో. బీట్రూట్ పూరీలోకి కాంబినేషన్గా నేను ఇక్కడ మునక్కాడ పాలు పోసేసానండి. చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. మీ పిల్లలకు ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టండి. బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.